అభివృద్ధికి కానీ సంక్షేమానికి కావచ్చు, మైనారిటీల సంక్షేమానికి కావచ్చు, అభివృద్ధికి కావచ్చు, పెద్ద ఎత్తున రాష్ట్రంలో రోడ్ల రూపకల్పనకు కావచ్చు నిధులు కేటాయించినటువంటి పరిస్థితులు అన్ని రంగాల వారిని ఆలోచన చేసి అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడమే కాదు సంక్షేమం కూడా అమలు చేయాలనే కూటమి ప్రభుత్వం ఆశలకు సూపర్ సిక్స్ని మరింత విజయవంతం చేయాలనే ఆలోచనతోనే బడ్జెట్ రూపకల్పన జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజెప్తాడు. వరకు 20 లక్షల నుండి 45 లక్షల రూపాయల వరకు ఉచిత బీమా కవరేజు కల్పిస్తూ గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పథకాన్ని కూడా ప్రారంభించినటువంటి పరిస్థితులు పోలీస్ శాఖకు కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ కవరేజ్ లేనటువంటి పరిస్థితి. కోర్టు భవనాలు కోర్టు నివాస గృహాల నిర్మాణానికి న్యాయ వ్యవస్థకు 349 కోట్లు కేటాయించడం జరిగింది. 100 కోట్లు కొత్త కోర్టు భవనాలు నిర్మించేటువంటి కార్యక్రమానికి